సోనం వాంగ్చుక్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. జంతర్ మంతర్లోని తాత్కాలిక ఆ వేదికను తొలగించారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. మరోవైపు కాక్రోడ్ జనతా పార్టీ సిజేపీ ప్రతినిధులు ఇద్దరు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? దీనికి 3 సమాధానాలు ఉన్నాయి. చేస్తారు అనేది ఒకటి, చెయ్యరు అనేది ఒకటి, చేయనివ్వరు అనేది కూడా ఒకటి. 3 రకాల సమాధానాలు దీనికి ఉన్నాయి. ఇది కేవలం ఒక కేంద్ర మంత్రి రాజీనామా కోసం సాగుతున్న ఉద్యమం కాదు. ఇది ఒక కొత్త తరానికి చెందినటువంటి రాజకీయ నిరసన ప్రయోగం. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు వేలాది మంది యువత. మధ్యలో నీట్ పరీక్షలపై ఆగ్రహం, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణ వ్యవస్థ మీద అపనమ్మకం. మరి సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన తర్వాత అభిజిత్ జిప్కే ఏం చేయబోతున్నారు? సిజేపీ నిజంగా ఒక రాజకీయ పార్టీగా మారిపోతుందా, లేక ఇది పొంగు లాంటి తాత్కాలిక డిజిటల్ ఉద్యమంగానే మిగిలిపోతుందా? ఈరోజు ఇదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. కాక్రోడ్ జనతా పార్టీ మొదట్లో ఒక వ్యంగ్య రాజకీయ ప్రయోగంగా మొదలైంది. కానీ సోషల్ మీడియా నుంచి వీధిలోకి వచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు కొత్త దశలోనికి ప్రవేశించింది. అజిత్ దీప్తే నాయకత్వంలో సిజేపీ యువతకు ఒక ప్రతీకగా మారింది. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వడంతో ఈ ఉద్యమానికి నైతిక బలం కూడా పెరిగింది. ఆయనను ఆసుపత్రికి తరలించిన తర్వాత యువతరంలో ఆగ్రహం మరింత పెరిగింది. ఇప్పుడు సిజేపీకి 3 ప్రధాన సవాళ్లు ఉన్నాయి. మొదటిది ఉద్యమాన్ని కొనసాగించడం, రెండవది ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యమ ఒత్తిడిని తగ్గకుండా చూసుకోవడం, మూడవది వ్యక్తులపై ఆధారపడని సంస్థగా మార్చడం సిజేపీని. ఎందుకంటే ప్రతి ఉద్యమానికి కూడా ఒక కీలక దశ వస్తుంది. అది భావోద్వేగాల దశ నుండి సంస్థాగత రాజకీయాలుగా స్థిరపడటం అన్నమాట. సిజేపీలో ఇప్పుడు అలాంటి కీలక మలుపు సమీపించింది. సిజేపీలో ఇప్పుడు మనకు 3 ముఖాలు కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా. అంటే అభిజిత్ దీప్తే కాకుండా సౌరవ్ దాస్, ఇతను ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్. విజేత దహియా, సామాజిక మాధ్యమాల్లో చాలా ప్రభావం కలిగినటువంటి యువ కార్యకర్త. అశుతోష్ రంకా, సోషల్ మీడియా ప్రచార రంగంలో క్రియాశీల వ్యక్తి. ఇది ఒక ముఖ్యమైన పరిణామం, ఈ ముగ్గురితో కూడినటువంటి కమిటీ ఏర్పడటం. ఎందుకంటే ఈ ఉద్యమం కేవలం ఒక నాయకుడి ప్రసంగాలతో నడవదు. ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రతినిధులు కూడా కావాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సందేశాన్ని అందించేటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కావాలి. మీడియాతో మాట్లాడే నాయకత్వం కావాలి. అందుకే ఈ 3 ప్రతినిధుల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. అభిజిత్ దీప్కే ఉద్యమానికి రాజకీయ దిశను నిర్దేశిస్తే, సౌరవ్ దాస్, విజేత దహియా, అశుతోష్ రంకా వీళ్ళందరూ కూడాను దానికి ప్రజా కమ్యూనికేషన్ ముఖ చిత్రాలుగా మారాలి. సోమవారం నాడు జరిగినటువంటి పరిణామాలతో అత్యంత కీలకమైనవి కొన్ని ఉన్నాయి. సిజేపీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ భేటీలు సిజేపీ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రధాన డిమాండ్ అందరికీ తెలిసిందే,
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, లేదా ఆయన రాజీనామా చేయకపోతే ఆయన పదవి నుండి ప్రధాని తొలగించాలి. ఇది డిమాండ్. సిజేపీ ప్రతినిధులు చెప్పిన దాన్ని ప్రభుత్వం ప్రతినిధి విన్నారు. నడ్డా ఆయన ఒకటే మాట చెప్పారు, ఈ అంశాన్ని తగిన స్థాయిలో చర్చిస్తామని చెప్పారు. వారు చెప్పినట్టుగా వీరు బయటకు వచ్చి చెప్పారు. కానీ నడ్డా కానీ మరొకరు కానీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతుంది. ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది కానీ రాజీనామా అంశం మీద నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంటే ప్రభుత్వం సిజేపీని గుర్తించిందా? కేవలం నిరసనను చల్లార్చడానికి చర్చల మార్గాన్ని ఎంచుకుందా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిరసనకారులతోటి పోరాటకారులతోటి మాట్లాడటం బలహీనతేం కాదు, అది ప్రజాస్వామిక ప్రక్రియ. కానీ చర్చలు కేవలం కాలయాపనంగా మారిపోతే ఉద్యమం బలహీనపడిపోతుంది. సిజేపీ డిమాండ్ వెనకాల ప్రధాన కారణం నీట్ పరీక్షల వివాదం అని మనకందరూ తెలుసు. పరీక్షా వ్యవస్థలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల ఆందోళన, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. విద్యార్థుల కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం సంవత్సరాల పాటు పెట్టుబడి పెడుతూ ఉంటాయి, లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాయి. విద్యార్థులు తమ యవ్వనాన్ని కోచింగ్ సెంటర్లకు అంకితం చేస్తుంటారు. ఒక పరీక్షలో అవకతవకలు జరిగితే అది కేవలం ఒక పరీక్ష సమస్య కాదు, అది కుటుంబపు ఆర్థిక సమస్య, దాని భవిష్యత్తు మీద దెబ్బ, ఒక యువకుడి కెరీర్ మీద దెబ్బ, ఒక తరానికి ప్రభుత్వ సామర్థ్యంపై ఉన్న నమ్మకంపై దెబ్బ. అందుకే సిజేపీ ప్రశ్న చాలా స్పష్టంగా ఉన్నది. ఇంత పెద్ద సంస్థాగత వైఫల్యానికి నైతిక రాజకీయ బాధ్యత ఎవరు తీయాలి? దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పవచ్చు, చట్టపరమైన దర్యాప్తు జరుగుతుంది, దోషుల మీద చర్యలు తీసుకుంటున్నాం అనవచ్చు. కానీ అలాంటివి ఏమీ మనకి కనిపించలేదు. నిరసనకారుల ప్రశ్న సూటిగా ఉంది, రాజకీయ బాధ్యత ఎవరిది, ఎక్కడ? ఈ రెండు ప్రధాన వర్గాల మధ్య ఇదే ప్రధాన విభేదం. ఇప్పుడు సిజేపీ ముందున్న మార్గాలు మూడు. మొదటిది పార్లమెంటు ముట్టడి తరహా నిరసనల్ని కొనసాగించడం. రెండవది విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రజా ఉద్యమాలతో ఐక్య సంఘటన కట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటం. మూడవది దేశవ్యాప్తంగా రాజకీయ నెట్వర్క్ను నిర్మించటం. రాజకీయ రూపం దాల్చకుండా ఏ ఉద్యమాలు కూడా మరో స్థాయికి వెళ్ళలేవు. ఇది ఒక ప్రచార దశ, ఆరంభ దశ, భావోద్వేగాల దశ. ఆ దశలోనే ఉంది సిజేపీ ఉద్యమం ఇవాళ. అది ఇంకో స్టెప్, ఇంకో దశ వెళ్ళాలంటే అనివార్యంగా రాజకీయ నెట్వర్క్ నిర్వహించాలి. అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది. ఒక ఉద్యమం విస్తరించినప్పుడు దాని లోపలికి విభిన్న రాజకీయ ధోరణులు, శక్తులు ప్రవేశిస్తాయి. అప్పుడు ఒక్కోసారి ఉద్యమ మౌలిక లక్ష్యమే క్వశ్చన్ మార్కుగా మారిపోతుంది. సిజేపీ ఒకవైపు మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు అని చాలాసార్లు అంటోంది. మరొక వైపు ఇది క్రమంగా ఒక రాజకీయ శక్తిగా మారుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ఒక ప్రధానమైన సమస్యని అది ఎదుర్కోబోతుంది. సిజేపీ ఎవరి మీద ఆధారపడి ఉండగా ఉద్యమాన్ని కొనసాగించగలదా?
ఇప్పుడు మనం ప్రధాన ప్రశ్నకు వద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? తక్షణం రాజీనామా చేసే అవకాశం దాదాపు లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిరసన ఒత్తిడికి లొంగి మంత్రిని తొలగిస్తే అది ఒక రాజకీయ సందేశాన్ని పంపుతుంది. భవిష్యత్తులో జరిగే ప్రతి పెద్ద నిరసన కూడా మంత్రుల రాజీనామాను డిమాండ్ చేస్తాయి. కాబట్టి ప్రభుత్వం సాధారణంగా 3 మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకుంటుంది. మొదటిది సమయం కొనడం, పర్చేసింగ్ ది టైం, ఏదో విధంగా కాలయాపన చేయటం. రెండవది దర్యాప్తు కమిటీలు, చట్టపరమైన ప్రక్రియ అంటూ కొంత మళ్ళా కాలయాపన చేయటం. ఇక మూడో మార్గం ఏమిటంటే రాజకీయ పరిస్థితులు మరీ తీవ్రంగా మారితే చివరి నిమిషంలో మంత్రిని మార్చక తప్పకపోవచ్చు. అంచేత మనం అనుకునే అవకాశం ఏముందంటే ఇప్పట్లో ఆయన రాజీనామా చేయరు. ప్రజా ఒత్తిడి మరింత పెరిగితే చేయాల్సి రావచ్చు. కానీ ఉద్యమాన్ని అణచివేయటం ద్వారా ఆపగలమని ప్రభుత్వం భావిస్తే మాత్రం రాజీనామా చేయనివ్వరు. అయితే అసలు ప్రశ్న ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా అన్నది మాత్రమే కాదు. అసలు ప్రశ్న భారతదేశ యువత తన భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునేటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతుందా లేదా? కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు వ్యంగ్యంగా పుట్టి ఉండవచ్చు కాక, కానీ నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు, విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోవడం యువత, ఇవి వ్యంగ్యమైన సమస్యలు కావు. ఈ ఒక తరానికి చెందినటువంటి నిజమైన భయాలు, ఆందోళనలు. సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించడం ద్వారా ఒక నిరాహార దీక్ష ముగిసిందేమో కానీ ఒక ప్రశ్న ముగియలేదు, ప్రశ్నకు సమాధానము దొరకలేదు. ప్రభుత్వ వ్యవస్థలో బాధ్యత ఎవరిది? అభిజిత్, దీప్కి అయినా సీజీపీ అయినా ఆ ప్రశ్నను ఎంతకాలం ప్రజల్లో చర్చలో ఉంచగలదు? అదే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం గెలవడం అంటే నిరసనను ఆపడం కాదు. నిరసనకారులు గెలవడం అంటే మంత్రి రాజీనామా చేయడం కూడా కాదు. నిజమైన విజయం ప్రజల ప్రశ్నకు సమాధానం రావడం. అందుకే ఈరోజు మన ప్రశ్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, చేయరా, చేయనివ్వరా, ఈ 3 మీద ఒక చర్చ. మీ సమాధానం ఏమిటి? ఈ కింది కామెంట్లో రాయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, డానీ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. డానీ తెలుగు టీవీ ఇది ప్రపంచ ప్రజల టీవీ.